సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ ఎస్పిరెంట్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే పిఓ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 1500 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఈ వీడియోలో వచ్చేసరికి ఒక్క నోటిఫికేషన్ గురించే చెప్తాను అని చెప్పలేము. ఎందుకంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఎస్బీఐ ఎగ్జామ్స్లో మనం ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెఫినెట్లీ చూడండి. అండ్ ఇక్కడ ఎస్బీఐకి వచ్చేసరికి కొన్ని అవార్డ్స్ అయితే వచ్చాయి, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్బీఐ ఎగ్జామ్స్లో షోర్గా అడుగుతారు, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో జస్ట్ డిస్క్రైబ్ చేశారు. సో వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా అయితే సరే అన్రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసరికి 588 వచ్చాయి. ఏడబ్ల్యూఎస్ వచ్చేసరికి 144, ఓబీసీ 390, ఎస్టీ 144, ఎస్సీ 234. ఓవరాల్గా 1500 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చేసరికి 54 వేకెన్సీస్ ఇచ్చారు. పీఓ ఎప్పుడు ఇన్ని వేకెన్సీస్ అయితే రావలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఎస్బీఐ హ్యాస్ రిలీజ్డ్ 1500 వేకెన్సీస్ నోటిఫికేషన్. సో ద ఇంపార్టెన్స్ అని తెలుసుకోండి, అట్ ద సేమ్ టైం ప్రిపేర్ అవ్వండి గట్టిగా, ఓకేనా. టెంటేటివ్ షెడ్యూల్స్ కూడా ఇచ్చారు మనకి. అప్లికేషన్ స్టార్ట్ డేట్ టుడే వచ్చే ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 8th లోపు అప్లై అయితే చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఫేజ్ 1 వచ్చేసరికి ఆగస్టు, ఫేజ్ 2 వచ్చేసరికి సెప్టెంబర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సైకోమెట్రిక్ టెస్ట్ వచ్చేసరికి అక్టోబర్ ఆర్ నవంబర్ ఉంటుంది. ఇంటర్వ్యూ అండ్ జీడీ వచ్చేసరికి అక్టోబర్ నవంబర్, అంటే మంత్ స్టార్టింగ్ ఒకటి, మంత్ ఎండింగ్ ఒకటి అలా ఉండొచ్చు. ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసరికి నవంబర్ డిసెంబర్. దట్ మీన్స్ మనము ఇయర్ ఎండింగ్ లోపు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే, ఇయర్ ఎండింగ్ లోపు మనం గట్టిగా బేసిక్స్ ఎవ్రీథింగ్ స్ట్రాంగ్గా ఉన్నట్లయితే జాబ్ అనేది మన చేతుల్లో ఉంటుంది. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఫర్ ద ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి జూలై 2026లో ఉంటుంది. ఇవన్నీ టెంటేటివ్ డేట్స్, అన్నీ ఒరిజినల్ డేట్స్ అయితే కాదు, ఓకేనా. నాకు తెలిసి ఆగస్ట్ 1 ఎగ్జామ్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ మ్యాక్సిమం సాటర్డే సండేనే పెడతాడు, ఓకేనా. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఎంత, ఏజ్ వచ్చేసరికి 21 కన్నా తక్కువ ఉండకూడదు, 30 years కన్నా ఎక్కువ ఉండకూడదు. సో క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఓకేనా. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏం లేదండి, కంపల్సరీగా డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. డిగ్రీ కానీ బీటెక్ కానీ గ్రాడ్యుయేట్ అయితే అయి ఉండాలి, ఓకేనా. అదే 2026 లోపు కంప్లీట్ చేసి ఉండాలి. 30th 9 2026 లోపు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది మనము అక్కడ ఒక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది మెన్షన్ చేసి ఉండాలి. కాబట్టి కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే ఉండాలి, ఓకేనా. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఎలా ఏంటి అనేది క్లియర్గా ఇచ్చారు, ఓకే. జస్ట్ స్కిప్ ఇట్. అండ్ ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఎస్బీఐ పీఓ మెయిన్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళకి ఓన్లీ ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ రాసిన వాళ్ళకి కాదు, మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూ దాకా గ్రూప్ డిస్కషన్ దాకా వెళ్ళిన వాళ్ళకి పాసిబిలిటీ ఛాన్సెస్. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అయితే సిక్స్ టైమ్స్ పాసిబిలిటీస్ ఉంటాయి. అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ పీడబ్ల్యూబీడీ అయితే 9. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నో రిస్ట్రిక్షన్స్, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వన్ ఎగ్జామ్ ఫీ ఎలా ఉంటుంది. 750 రూపీస్ అనేది ఓసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే పే చేయాలండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఫీ అయితే లేదు, ఓకేనా. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది, పెట్ ట్రైనింగ్ అనేది ఎలా ఇస్తారని చూపించారు. ఇది వచ్చేసరికి 3 phase ప్రాసెస్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జాము, సెకండ్ మెయిన్స్ ఎగ్జాము, థర్డ్ వన్ వచ్చేసరికి జీడీ ఉంటుంది, ఇంటర్వ్యూ, ఓకేనా. ఫేజ్ 1లో వచ్చేసరికి మనకి ఇంగ్లీషు, క్వాంట్, రీజనింగ్. ఇంగ్లీష్ 40 మార్క్స్కి వచ్చేసరికి క్వాంట్ 30, రీజనింగ్ 30, మొత్తం ఓవరాల్గా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసరికి 1 hour ఉంటుందండి. సెక్షనల్ టైమింగ్ అయితే ఉంటుంది. ఎస్బీఐ ఎగ్జాము అందరికన్నా ఎక్కువ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఎక్కువ రాస్తారు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఐటీ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇంగ్లీష్ బేసిక్స్ అనేది మనకన్నా స్ట్రాంగ్గా ఉంటాయి. సో వాళ్ళకి తగ్గట్టు మనం అయితే ప్రిపరేషన్ అనేది చేయాలి, ఓకేనా. సెక్షనల్ క్రైటీరియా, దేర్ విల్ బీ నో సెక్షనల్ కట్ ఆఫ్ ఇన్ ద ప్రైమరీ ఎగ్జామినేషన్. ప్రైమరీ ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీలో సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదు, ఓకేనా. ఫేజ్ 2 ఎగ్జామ్ ఆల్ ఇన్ 200 మార్క్స్కి ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసరికి 30 మార్క్స్ క్లియర్గా. ఎవరైతే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసినారో యాస్పిరెంట్స్ వీళ్ళందరికీ నేను క్లియర్గా చెప్తున్నాను. ఈ వీడియో అయితే హాఫ్ ఆఫ్ చూడొద్దు, ఓకేనా. ఒకవేళ మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 40 మార్క్స్కి, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 2 కలిపి ఇచ్చాడు. 40 మార్క్స్, 40 క్వశ్చన్స్, 60 మార్క్స్, 50 minutes ఆఫ్ టైం ఉంటుంది. డేటా ఎనాలిసిస్ క్వాంట్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్, 60 మార్క్స్,
ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ కొడుతుంది. ఇక్కడ 1.5 మార్క్ పడుతుంది. జనరల్ అవేర్నెస్ 60 క్వశ్చన్ 60 మార్క్స్. హైయెస్ట్ ప్రయారిటీ కరెంట్ అఫైర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్క్స్ 20 క్వశ్చన్స్. ఒకసారి చెక్ చేయండి. ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చేసరికి క్వశ్చన్స్ 40 మార్క్స్ 40 క్వశ్చన్స్ ఉంటుంది ఇంగ్లీషు. ఇక్కడ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్క్స్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, 40 minutes ఆఫ్ టైం. అంటే ఇంగ్లీష్ అంత ఈజీగా ఇస్తాడా అని అయితే దయచేసి అలా ఆలోచించవద్దు. ఇంగ్లీష్ మేబీ టఫ్ అయి ఉండొచ్చు, ఈజీ అయి ఉండొచ్చు, కానీ ప్రయారిటీ అనేది లెస్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ 170 మార్క్స్ ఈ 4 పేపర్స్ అయితే ఉంటాయి. 3 hours ఆఫ్ టైం అయితే ఉంటుంది. కానీ ఇక డిస్క్రిప్టివ్ వచ్చేసరికి ఈమెయిల్స్ వాడి ఇచ్చేసాడు. 1 out of 2 ఆప్షన్స్. ఓకేనా, సిచ్యువేషన్ అనాలిసిస్ 1 out of 2 ఆప్షన్స్. ఎయిదర్ రిపోర్ట్స్ రైటింగ్ ఆర్ ప్రిసైజ్ రైటింగ్, ఎనీ 1 out of 2 ఆప్షన్స్. ఓకేనా, సపోజ్ 3 క్వశ్చన్స్ రాయాలి, 30 minutes ఆఫ్ టైం, 30 మార్క్స్. ఓకే, మొత్తం కలుపుకుంటే 230 మార్క్స్. ఇక్కడ 200, ఇక్కడ 230 మార్క్స్. 3 hours 30 minutes ఆఫ్ టైం అయితే ఉంటుంది. హ్యాపీగా రాసుకోవచ్చు. సో ఎవరైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదు, దయచేసి వాళ్ళు స్టార్ట్ చేయండి. బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి 1/4 ఆఫ్ మార్క్ అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి మరి మెయిన్స్ అయిపోయిన వాళ్ళు ఏం చేయాలి? గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, సైకోమెట్రిక్ టెస్టెస్ ఉంటాయి. ఓకేనా, phase 2 ప్రాసెస్ అయిన వాళ్ళు phase 3కి అయితే వెళ్ళాలి. ఓకేనా, లైక్ ఓకే. ఫైనల్ సెలెక్షన్ అనేది మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 230 మార్క్స్, గ్రూప్ డిస్కషన్ ఒక 50, 280 మార్క్స్ వెళ్తుంది. నార్మలైజేషన్ ఇలా తీస్తారని చెప్పారు. ఓకేనా, అంటే ఇది 75% తీస్తే ఇది 25%, మొత్తం 100%కి అలా తీస్తారు. ఓకేనా, లైక్ దిస్ దే విల్ డూ. ఓకేనా, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇలా ఉంటాయి. ఎవ్రీ స్టేట్కి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ థింగ్స్ అనేది నేను క్లియర్గా చెప్పాను. సో మనం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఎల్పిటి అయితే ఏముండదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద పిఓ ఎగ్జామినేషన్. వాళ్ళు మనకి ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వచ్చు. ఓకేనా, అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ఇలా ఇచ్చారు. ఓకే, సో మీకు ఎవరి డూస్ అండ్ డోంట్స్ అంటే ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళు ఏంటంటే ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ద నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇది అయితే కంపల్సరీగా ఉండాలి. ఇది ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో సో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఎంత ఉండాలి, ఫోటోగ్రాఫ్ ఎంత ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఒకవేళ సిగ్నేచర్ పెడితే ఎలా డిక్లేర్ చేయాలి, క్యాపిటల్ లెటర్సా లేకపోతే స్మాల్ లెటర్సా, ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి, చెక్ చేసుకోండి. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ రికార్డింగ్ SBI PO 1500 వేకెన్సీస్ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసి గట్టిగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, ఎటువంటి డౌట్స్ ఉన్నా నోటిఫికేషన్కి సంబంధించి యూ కెన్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.